అనపర్తి నియోజకవర్గంలో చెరువులు మట్టి గ్రావెల్ తవ్వకాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా అనపర్తి నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, వీటన్నిటికీ ఆధారాలతో సహా తాము నిరూపించినప్పటికీ ఎమ్మెల్యేలో కనీస స్పందన లేదని విమర్శించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన సొంత పచ్చ పత్రికలను మాత్రమే చదువుతూ వాటినే వేదవాక్కుగా భావిస్తున్నారని, అందుకే తాము ఒక కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎమ్మెల్యే ఏ రకంగా చెరువులలో మట్టిని అక్రమంగా తవ్వించారో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఒక పెన్ డ్రైవ్ లో భద్రపరిచి నేరుగా ఆయనకే పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో నిబంధనలను విరుద్ధంగా 13 నుండి 14 అడుగుల లోతుకు మట్టిని తవ్వడం వల్లే ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మరి ఏదైనా విషయం చెప్తే దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం, అదేవిధంగా సంబంధం లేని సమాధానాలు చెప్పడం, లేదంటే ఎదురుదాడి దిగడం, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చేసే పని. అంతేకాకుండా మధ్యలో మాట్లాడుతూ నేను ఎక్కడ అవినీతి చేశాను నిరూపించిందని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. ఇక్కడ కొన్ని విషయాలు మీడియా సోదరుల ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 14 నుంచి 19 అవనండి, లేదంటే 24 నుంచి ఇప్పటివరకు అవనండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మరి మట్టి, చెరువుల్లో మట్టి, అదేవిధంగా గ్రావెలు ఏ రకంగా మరి తవ్వేస్తున్నారా అన్నది మనం చూసాం. నేను ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి మరి ఎవిడెన్స్లతో సహా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీడియా సోదరులు చాలామంది కూడా మరి ఆ ప్రోగ్రామ్స్కి రావడం జరిగింది. మీడియా సోదరులు అందరూ కూడా చూడడం కూడా జరిగింది. అయినా కూడా ఆయనలో కనీస స్పందన లేదు. ముఖ్యంగా ఆయనకి ఈ సందర్భంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి ఏదైనా ఒక ఊత పదం ఉంది, నా దృష్టికి రాలేదు అని చెప్తాడు ఏదైనా విషయం. ఎందుకంటే మరి మీ మీడియా ద్వారా కూడా చాలాసార్లు రావడం జరిగింది. అదేవిధంగా మేము కూడా మా సోషల్ మీడియాలో కూడా మరి చెప్పడం జరిగింది. సహజంగా ఆయన తన ఊత పదం మాట ప్రకారంగానే ఆయన నా దృష్టికి రాలేదంటారు. కారణం ఆయన కొన్ని పచ్చపత్రికలే చదువుతూ ఆ పచ్చపత్రికలు ఏం చెప్తే అదే ఆయనకి వేదవాక్కుగా ఆయన ఉంటుంటాడు. అందు గురించి ఈ రోజున మీడియా సోదరుల సమావేశంలో మీ సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆయన చేసిన అవినీతిని, అంటే చెరువుల్లో ఏ రకంగా మరి మట్టి అక్రమంగా తవ్వించేసారా ఏంటా అన్నది ఈ ఎవిడెన్స్తో సహా అవన్నీ కూడా ఫోటోలన్నీ కూడా తీయించడం జరిగింది. ఆ ఫోటోలు అదేవిధంగా అక్కడ లారీలు జేసీబీలు ఉండగా ఏ రకంగా మట్టి తవ్వేస్తున్నారా అన్నది కూడా ఒక పెన్ డ్రైవ్ రూపంలో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయనకి పోస్ట్ చేస్తాను. ముఖ్యంగా గతంలో చూసాం చెరువుల్లో అక్రమంగా ఏ రకంగా తవ్వేసి ఏ రకంగా మనుషులు కూడా చనిపోవడం జరిగింది. అనపర్తిలో రామచంద్రుని చెరువులో పడి ఒక వ్యక్తి, అదేవిధంగా కాపురం గ్రామంలోని వెదుడి చెరువులో పడి 3 చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి రంగాపురంలో కూడా చెరువులో పడి 2 చనిపోవడం జరిగింది. ఈ మనుషులు చనిపోవడం పశువులు అయితే లెక్కే లేదు. కారణం వాళ్ళు తాడంత లోతు ఆ మట్టిని ఎప్పుడైతే తవ్వేశారో ఈ వర్షాకాలం మరి నీరు ఫుల్గా ఉన్నప్పుడు పశువులు తీసుకుని వెళ్ళి అక్కడే చెరువులోకి వెళ్తే ఆ లోతు కరెక్ట్గా వెళ్ళి తెలియక చనిపోవడం జరిగింది.
ఇప్పటికీ కూడా ఆ గోతులు చూసి భయపడుతున్నారు. మళ్ళీ కొత్తగా అదే విధంగా మరి చెరువులు 13 నుంచి 14 అడుగులు లోతు వరకు కూడా గమనించడం జరిగింది.